సంఘములో ఒక అన్నదమ్ములాగా అక్కచెల్లిలాగా ఎంతో ప్రేమతో సమాధానంతో నాకు న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన నాకు న్యాయం చేస్తాడు, ఇక నా జీవితంలో ఆత్మీయంగా నేను సంఘంలో సడగకుండా ఇబ్బంది పడకుండా దేవుని బిడ్డగా నేను జీవిస్తాను తీర్మానం చేసుకొని బల్లో ప్రవేశించాలి. అది నా యొక్క అభిప్రాయం. నేనే వాక్యం చెప్పడం గొప్పడేం కాదు. నా వరకు కూడా ఈ వాక్యం చాలా చేయించాను నేను. అవును ప్రభా, చాలాసార్లు నేను కూడా సరిగానే అయ్యా, మందిర విషయాల్లో కానివ్వండి, నా వ్యక్తిగత విషయంలో కానివ్వండి, నా కుటుంబ విషయంలో కానివ్వండి, ఎన్నోసార్లు సరిగానయ్యా. అలాంటి జీవితం నాకు తొలగించయ్యానే. రాత్రి 1:30కి మా భార్య కలిసి ఏందా ఇప్పుడు కూర్చున్నావు, 1:30 మొదలు పెడితే ఈ వాక్యం 3:30కు గుర్తయింది. ఆశ్చర్యంగా జరిగింది. కాబట్టి ఒకరి మీద కూడా కనకుండా న్యాయాధిపతి యేసు ప్రభు కోసం మనం ఎదురు చూస్తుండాలి. అవునయ్యా, నేను బలంలోకి వెళ్తున్నానయ్యా, నా సంఘంలో నేను కనకుండా నీ బలలో ప్రవేశించడానికి నాలో ప్రేమను కలుగు చేయ ప్రభా, నీ మహిమను నింపుకో ప్రభా, ఆ విధమైన జీవితం నాకు ఈ ప్రభా అని కోరుకుంటూ మనం బలలో ప్రవేశిస్తాం. రెండో తీసుకుంటే ఇలా చెప్పాను, 1 కొరింథీయులు చూడండి దయచేసి 10:10. మీరు చనగకుడి, వారిలో కొందరు సనిగి సమ్మార్గం చేత నశించిరి. జరగొద్దు అన్నాడు. ఎందుకు చదువుతావు? ఉండొచ్చు నీకు, వ్యక్తిగతంగా చదువుకుంటావు, కుటుంబపరంగా చదువుకుంటావు, సంఘపరంగా చదువుకుంటావు. కానీ ఎందుకంటే అలా నేను చనకుడి వారిలో కొందరు సనిగి ఏమైపోయామా? సమ్మార్గుడు అంటే ఎవరు? అపవాది, సాతాను. వాడే చంపేస్తాడు, వాడే నేను చంపేస్తాడు. ఇందాకేమో న్యాయాధిపతులు యేసు ప్రభు, ఇక్కడేమో సాతాను నేను జీవిత వరకు నాశనం చేస్తాడు. అందుకని ఆ సాతాను చేతులు పడిపోయి చనకకుండా, నాశనం కాకుండా నా ప్రభు కోసం నేను చనకుండా జీవిస్తాను, నా మందిరం కోసం నేను జీవిస్తాను, ఆత్మీయంగా జీవిస్తాను ప్రభా అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకోగలుగుతావో, ఇప్పటికైనా ఈ 2020 సంవత్సరంలో జనవరి మాసం 1వ తారీఖు తీసుకుని 1వ తేదీన మనం ఎంతో గొప్పగా సంతోషంతో నీ యొక్క సంఘ వాగ్దానం ఇస్తున్నావు, నీ వ్యక్తిగత వాగ్దానం ఇస్తున్నావు, నీ కుటుంబ వాగ్దానం ఇస్తున్నావు. ఈ వాగ్దానం తీసుకుందా ఇప్పటి వరకు నవంబర్ 11వ తేదీ వరకు 10వ తేదీ వరకు ఈ రోజు వరకు ఎన్నిసార్లు చదువుకుంటావు? ఈ వాక్యం చెప్పేవాడు కానీ వినేవాడు కానీ అలా చదవకుండా ఉండాలని ప్రభు ఈరోజు మనకు ప్రత్యేకంగా ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి సణుగుడు అనేది చాలా ప్రమాదమైనది, వ్యక్తిగత ప్రమాదమైనది, కుటుంబపరమైనది, అంతకంటే సంఘానికి ఎంతో ప్రమాదమైనది. అలాంటి ప్రమాదాలు ఉండకుండా ఉండాలనే, ఆ అపవాది చేతుల్లో పడకుండా ఉండాలనే ఆ సణుగుడు అనేది దేని ద్వారా వస్తుందమ్మా? ఇందా చెప్పాను, ఈ నాలుక, ఈ పెదాలు, ఈ 2 జాగ్రత్తలు ఉంటే సణుగుడు ఉండదు. ఈ నాలుకని భద్రపరుచుకుంటే, ఈ పెదాలను భద్రపరుచుకుంటే సణుగుడు అనేది రానే రాదు. ఈ నాలుగు ఇష్టారాజ్యంగా, నాలుగు అగ్నిలాంటిది కాబట్టి ఇలాంటి నాలుగుని, ఇలాంటి పెదవులని ఇష్టం వచ్చినట్టుగా చదువుకుంటే నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితం అపవాది చేతిలో పడిపోయి నాశనమైపోతాం, మరణిస్తాం. ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు, అదేంటన్నా మేము స్వభావాన్ని పరదర్శుకుంటూ మేము మరణిస్తానికి చెప్తున్నాం. నేనుగా చెప్పి దేశే చెప్పాడు, నేనేం గొప్ప జ్ఞాని కాదు. అందుకని నాశనం అయిపో, అపవాది చేతులు పడితే ఏమైపోతామా? నాశనం అయిపోతావు. అపవాది చేతులు పడిపోవద్దు. అపవాది చేతులు పడిపోకుండా ఉండాలంటే నీ నాలుక ద్వారా, నీ పెదాల ద్వారా చనకుండా, వెనక్కుండా దేవుని కొరకు, ఆ న్యాయాధిపతి కొరకు నువ్వు వేచి ఉంటే, ఆయన కొరకు జీవించి ఉంటే ఆత్మ బలంతో 30 60 నువ్వు పరించగలవు. అలాంటి గుర్తును కోరుతున్నావు ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు. వాక్యం చెప్పేవాడు కానీ వాక్యం వినేవాడు కానీ అలా కోరుకున్నట్టయితే మనం బలంలో కలుస్తాం. ఆయన్ని తీసుకుంటే, ముక్తి తీసుకుంటే ఈ చదువుడు అనేది ఎలా ఉందంటే మరణానికి దగ్గరిస్తుంది. ఈ చదువుడు వలన చెప్పింది దాని వ్యక్తిగత నాశనం అయిపోతున్నావు, ఈ చదువుల వలన కుటుంబంలో నాశనం అయిపోతున్నావు, ఈ చదువుల వలన ఆత్మీయ సంఘం నాశనం అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే, ఆ మరణానికి దగ్గర కాకుండా ఉండాలంటే నీ నాలుగుని, నీ పెదాలని, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు దగ్గర దాచిపెట్టుకుంటూ, ప్రభు దగ్గర భద్రంగా జీవిస్తూ, ఆయన కొరకు అయ్యా ఇక్కడి నుంచి నా జీవితంలో చదువు లేకుండా,
నీ కొరకు నేను జీవిస్తానయ్యా. దావీదు మహారాజు కూడా ఆయన చనువులు లేకుండా తన జీవితకాలం అంతా మందిరంలో జీవిస్తానన్నాడయ్యా. ఆ విధంగా ఈ మందిరంలో జీవించడానికి, నా ఆత్మ జీవితంలో జీవించడానికి నాలో ఉన్న చనువుడు జీవితాన్ని పోగొట్టయ్యా, ఈ చనువుడు ఆలోచన పోగొట్టయ్యా, ఈ చనువుడు తలంపు ప్రవర్తన పోగొట్టయ్యా అని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటూ మనం వాళ్ళలో ప్రవేశిస్తాం. సరే, ఇక కొత్త నిబంధనలో కొంతమంది సడిగి ఉన్నారు. వారి గురించి కొన్ని చెప్పి తర్వాత ముగింపులోకి వద్దాం. మొట్టమొదటిగా తీసుకుంటే యోహాను సువార్త చూడండి, దయచేసి యోహాను సువార్త 6వ అధ్యాయం 60-61 చూడండమ్మా. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిది. యేసు తన శిష్యులు దీన్ని గురించి సనుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లన్నాం, దీని వలన మీరు అభ్యంతరపడుతున్నారా? తనకు 66 వచ్చిందమ్మా. 66. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. అంతకుముందు 70 మంది ఉన్నారు. ఆ 70 మందిలో పోయి 12 మంది అయ్యే శిష్యులు. దాంట్లో ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఎవరమైనా యోధా అప్పుడు కొన్నాడు. సరే, 12 మంది. ఈ 12 మంది శిష్యులు ఎవరి మీద చదువుకున్నారమ్మా? ఎవరి మీద? యేసుక్రీస్తు మీద. ఎందుకు చూడండి, ఇక్కడ గమనించండి. ఆయన శిష్యులు అనేక మాట విని, ఇది కఠినమైన మాట, ఇదిగో ఇది కఠినమైన మాట చెప్తున్నాడు, మీ జీవితాలు సరిగ్గా ఉంచుకోండి, ఇదిగో మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచండి, మీ పాపాలు విమోచించుకోండి అని మీ కఠినమైన చెప్తున్నాడు. ఇది ఎవరు వినడాడని ఆయన చెప్పుకున్నాడు. ఎవరింటారయ్యా ఈ మాటలు అని ఆ విధంగా చదువుకుంటా ఉన్నారు. ఇంకా యేసు తన శిష్యులు దీని గురించి చదువుకుంటున్నారని తనకు తానే ఎదిగి వారి చెప్తాను. ప్రభు తెలుసు, ఈ 12 మంది శిష్యులు చెప్పే మాటని చదువుకున్నారని ప్రభు తెలుసు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు, ఆదరణకర్త కాబట్టి ఆ యొక్క శిష్యులు నటిస్తున్నారు. ఉన్నారు కానీ భయభక్తి ఉంది. కానీ దేవుని యేసు చెప్పిన మాటల్లో కొన్ని విషయాలు అభ్యంతర పడుతూ అవహేళన చేసుకుంటూ చదువుకున్నారు కాబట్టి అప్పుడు ప్రభు తనకు తాను ఎరిగి వారిని దీనివల్ల మీరు అభ్యంతరపడుతున్నారా? మీరేమైనా అభ్యంతరపడుతున్నారా? మీరు చదువుకున్నారా? జాగ్రత్త, అభ్యంతర పడద్దు. అభ్యంతర పడితే మీరు నా శిష్యులుగా ఉండరు, అభ్యంతర పడితే నా బిడ్డలుగా ఉండరు, అభ్యంతర పడితే మీరు నా కూడా జీవించలేరు, అభ్యంతర పడితే మీరు రాష్ట్రాన్ని ప్రకటించలేరు అని చక్కగా ప్రభు చెప్పాడు. అందుకనే 60వ చెప్తాడు, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి ఏమయ్యారమ్మా? అదే 70 మంది చెప్పి చూసారా? ఆ యొక్క వాళ్ళు వెనక తీసుకున్నారు. మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. ఈ 12 మంది శిష్యులు కూడా ఎవరినైనా తిరిగితే మనకు చాలా ప్రమాదం ఉంది. నేను కఠినమైన మాట చెప్తున్నాడు, కఠినంగా మాట్లాడుతున్నాడని కూడా ఆ 12 మంది శిష్యులు యేసుక్రీస్తును కనుక్కోవడం జరిగింది. మొట్టమొదటిగా ఆ 12 మంది శిష్యులు కనుక్కున్నారు దేవుడు చెప్పే మాటలు. రెండవ చూడండి దయచేసి. అతనే యోహాను సువార్త అక్కడే పొందాడు 7వ అధ్యాయము 12 పదము చూడండి. మరియు జనసమూహంలో ఆయన కూర్చి గొప్ప శనుక పుట్టాను. కొందరు ఆయన మంచివాడని, మరికొందరు కాడు అని ఆయన జనులను మోసపుచ్చువాడని. అయితే యూదులకు భయపడి ఆయన గురించి ఎవడనో బహిరంగ అప్పట్లా కనుక్కుంటున్నారు. ఎందుకు మరియు జనసమూహం ఎవరి మీద 12 మంది శిష్యులు దొరుకుతున్నారు. ఇప్పుడు ఎవరు ఈ జనాలందరూ జనసమూహం. ఆయన చెప్పే బోధ, ఆయన చెప్పే నీతి, ఆయన చెప్పే పాప క్షమాపణ, ఆయన చెప్పే విమోచన, రక్షణ, అనేక రకాల విషయాలు చెప్తుంటే వాళ్ళు ఏం చేశారంటే ఆయన గురించి గొప్ప చదువుకున్నారు. మామూలు కాదమ్మా, గొప్పగా. ఎలా ఏమైందంటే కొందరు ఆయన మంచివాడు, కొందరేమో 50% యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు రా, 30 సంవత్సరాల తర్వాత 29 సంవత్సరాలు వచ్చాడు రా,
రోగులు స్వస్థపరుస్తున్నాడా, పాపుని విమోచించుకున్నాడా, పరలోక రాజ్యంలో తీసుకెళ్తాడా. మనం మరణిస్తే, మనం సమాధి చేయబడితే, ముందుగా రక్షణ పొందితే, ఆ తర్వాత ఆయన మన కోసం వస్తాడా, ఆయనతో పాటు మనం కూడా పునరుద్ధానం చేసుకుంటాడా, పరలోక రాజ్యంలో తీసుకెళ్తాడా అనే ఆశతో కొంతమంది మంచివాడు అన్నారు. మరి కొంతమందికి 50% ఏమన్నారని చూడండి. మరికొందరు కాడు, ఆయన జగన్ మోసపుచ్చున్నాడు, దెయ్యాలు పోగొడుతున్నాడు, రోగులు స్వస్థపరుస్తున్నాడు, గుడ్డివాడిని మూగవాడిని అనేక మంది రక్షించుకున్నాం, పాప రోగాలు స్వస్థపరుస్తున్నాడు. ఆ స్వస్థపరుచుకున్నాడు కూడా ప్రభు కొరకు సాక్షి కొన్నారు, మారుమూర్చి పొందుతున్నారు, పాపక్షేమాలు పొందుతున్నారు, ప్రభు కొరకు జీవిస్తున్నారు. ఈ రోజు తన మోసం చేస్తున్నారు రా అని కొంతమంది మంచివాళ్ళని చెప్తున్నారు, కొంతమంది మోసవాళ్ళని చెప్తున్నారు. చివరికి ఏమైందని చూడండి. ఆయన జనం మోసపోతున్నారు. అయితే యూదులకు భయపడి ఆ మాట లోపల అనుకున్నారు, కానీ బయటకు చెప్పలేకపోతున్నారు, బహిరంగంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఇందాక 12 మంది శిష్యులు చదువుతున్నారు. ఇక్కడ ఎవరు చదువుతున్నారమ్మా? జన సమూహము రెండో వాడు. దయచేసి చదువుతానేమండి. మొట్టమొదటి ఎవరమ్మా? 12 మంది శిష్యులు యేసుక్రీస్తు మాటకు చదువుతున్నారు. ఇక్కడేమో జన సమూహాలు, కొంతమంది మంచివాళ్ళు అన్నారు యేసుక్రీస్తు, కొంతమంది చెడ్డవాళ్ళు అన్నారు యేసుక్రీస్తు. ఏమైనప్పుడు కూడా యూదులకు భయపడి బహిరంగ ఆ జన సమూహం చెప్పలేకపోయారు. చదువుకునే జీవితం మనబడంతే. అయ్యా నువ్వు మార్పులు పొందేవా అంటే లేదయ్యా, నువ్వు క్రైస్తవుడువా అంటే కాదయ్యా. నేను ఏమాలో దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి అడుగుతున్నాడు, నాన్న నాకు ఎస్టీ వద్దు నాన్న, క్రిస్టియన్గా మార్చినానా. అప్పుడే సంవత్సరాలు అడిగాను క్రాంతి. నేను అడిగాను కూర్చోలో అమ్మారో అని అడిగాను, సార్ నేను ఎస్సీ వాడిని సార్, నేను దేవుడు నమ్ముకున్నాను, మా అబ్బాయి ఎస్సీ వద్దు అంటున్నాడు. నా వల్ల కాదయ్యా, అది చట్టంలో ఉంది, నన్ను తెలుసు, అది నేనేం చేస్తే నేను జైలుకి వెళ్ళాలి, మత మార్పిడి అంటారు. చూడండి, ప్రియమైన కుమారుడు, ఆ ప్రియమైన కుమార్తె, మనం కూడా చదువుకుంటున్నాం అనేక విషయాల్లో, దేవుని విషయాల్లో. మంచి చేసినా చెడు చేసినా అనేక రకాలుగా ఏం చేస్తున్నావు, ఏం చదువుకున్నావు, నువ్వు మాకు ఏం ఆర్థికపరంగా సాయం చేస్తున్నావు, మా రోగాలు ఏం చేస్తున్నావు, మా కుటుంబాలు ఏం చేస్తున్నావు, మా సంఘాలు ఏం చేస్తున్నావు, ఒకరొకరు చదువుకొని ఆర్థిక జీవితంలో సంఘాన్ని సమాజాన్ని నాశనం చేసుకుంటున్నారు. అందుకనే 50% ఆ విధంగా ఉన్నారు, 50% ఉన్నారు. చివరికి మనం కూడా ఈ సంఘానికి సమాజానికి భయపడి నా ప్రభు యేసయ్య రక్షకుడని నువ్వు చెప్పలేకపోతున్నా, నేను చెప్పలేకపోతున్నాను. ఇక్కడ పోదా ఏదో బైబిల్ నిలబడి గట్టి చెప్తున్నా కానీ అదే అనేక బహిరంగ చెప్పగలుగుతున్నావా? నా రక్షకుడు, నా పాపవిమోచకుడు, నా ప్రభు, ఆయన మన ప్రభు, ఆయన శ్రమలు పొందాడు, ఆ యొక్క శిలువ మీద శిరస్సు మీద తల మీద శిరస్సు, ఆ యొక్క శిరస్సు మీద ముళ్ళకిరీటం పెట్టుకున్నాడు. ఎన్నో రకాలు తన శరీరం ఎన్నో బాధలు పొంది, శ్రమలు పొంది రక్తాన్ని చెందించాడు. ఆయన రక్తం ఆయన శరీరం వల్ల నాలా పాపవిమోచన కలిగింది. నిజమైన రక్షకుడు చెప్పగలుగుతున్నావు ప్రియమైన కుమారుడా? ఈ వాక్యం చెప్పేవాడు కూడా చెప్పగలుగుతున్నాడా? అంత సలుగురి జీవితం అయిపోయింది. కాబట్టి ప్రియమైన కుమారుడు, బలదేవికి వెళ్తున్నాం, జాగ్రత్త. అవునయ్యా, 12 మంది శిష్యులు ఆ విధంగా అడిగారు, నాకు గుర్తు చేసావయ్యా. జనసమూహం కూడా అడిగానయ్యా, నేను కూడా అనేక భయాలు అడిగానయ్యా, అనేక విషయాల్లో అడిగానయ్యా. ఇందాకేమో మేలు చేశాను, ఆరాధించాను, ఇప్పుడైతే అనేక రకాల విషయాలు, అనేక సందర్భాల్లో అడిగానయ్యా, నన్ను క్షమించయ్యా. ఇక రాబోయే దినాల్లో నీ గురించి నేను జరగకుండా నీ బిడ్డగా నీ సొత్తుగా జీవిస్తానయ్యా అని తీర్మానం చేసుకోవాల్సిందిగా ఆ విధంగా ప్రభుత్వం చేస్తున్నాడు. ఈ రెండు ఆయన ఎవరు? జనత 3వ లోకాసు వార్త 15వ అధ్యాయం. లోకాసు వార్త 15వ అధ్యాయం 2వ వచనం చూద్దాం దయచేసి. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపును చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నారని. ఇందాకేమో 12 మంది శిష్యులు చదువుకున్నారు, జనసమూహం చదువుకున్నారు. వీళ్ళంతా మేధావులు. ఈ పరిశీలన కానీ శాస్త్రులు అంటే ఆనాడు ఆ యొక్క జ్ఞానుడు హేరోదు ద్వారా పిలిచినప్పుడు అనేక మంది శాస్త్రులు పిలిచాడు. ఆ హేరోదు రాజు, అయ్యా ఇదిగో ఆయన ఎవరు పుట్టాడంట, రక్షణ పుట్టాడంట, తెరవండి పుస్తకాలని ఆ శాస్త్రం తిరగని చెప్పారు. అలాంటి శాస్త్రులు, అలాంటి పరిశీలన ఈయనయ్యా రోగులు స్వస్థపరుస్తున్నాడు, పాపులు మోచిస్తున్నాడు, పాపుల దగ్గర భోజనం చేస్తున్నాడు. ఎంత చదువుకున్నారు చూడండి. వాళ్ళు మేధావులు, పరిశీలన శాస్త్ర మేధావులు, ఎన్నో శాస్త్రాలు చదివిన వాళ్ళు,
అలాంటి వాళ్ళే ఆ యొక్క ప్రభు గురించి ఏం చెప్తున్నాడు? పరిచయులను శాస్త్రులను అది చూసి ఎన్ని చూసి ఏ శక్తి చేసి అద్భుత కార్యాలు చూసి ఏ శక్తి చేసి అద్భుతమైన పాపాన్ని విమోచించడం అనేక మంది పాపం విమోచించుకుంటున్నాడు. అలాంటి చూసి పాపు దగ్గర భోజనం చేస్తున్నాడు, ఆ పాప దగ్గర భోజనం చేస్తున్నాడు, ఆ సమరస్య దగ్గర ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఆ విధంగా అనేక మందిని ఈ విధంగా పాపుని ఆ యొక్క దగ్గర కూర్చొని భోజనం చేస్తాను. ఈయనెవరయ్యా అని చదువుకున్నారు. ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమార్తె, నేను కూడా ఒకప్పుడు పరిస్థితులు చదువుకునే విధంగా చదువుకున్నాను. నేను కూడా రక్షణ పొందానే కానీ ఆరాధిస్తున్నానే కానీ బలం తీసుకున్నానే కానీ అనేక పదాలు నా సంఘంలో కూడా అనేక విధాలుగా ఆ పరిస్థితుల కంటే శాస్త్రుల కంటే భయంకరంగా జరిగానయ్యా, నన్ను క్షమించయ్యా. నా సంఘాన్ని కాపాడుకోవటానికి, నా మందిరాన్ని కాపాడుకోవటానికి దేవా నేను ఇక్కడ చేయాలని చదువుకుంటా మేమందరం ఏక మనసు, ఏకాత్మ, ఏక అనుభవము, ఏక సమాధానంతో మేము ఉంటాం ప్రభా అని ఒక తీర్మానం చేసుకొని ఆ విధంగా ఆ పరిస్థితి శాస్త్రం ఏ విధంగా మూడో భాగం కనబడ్డారో ఆ విధంగా చదువుకున్నారు. అలాంటి చదువులు ఉండకూడదని ప్రభు మనకి ఈ రోజున ఆ బలదైన చేస్తున్నాడు. తర్వాత 4వ చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. యేసు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకుని అందరూ అది చూచి ఈయన పాపైన మనుషులతో బస చేయడని చాలా ఎంతమంది అందరూ ఆ పొట్టివాడిని అలాంటి పొట్టివాడు పాప జక్కయ్య ఎక్కాడు, మేడి చెట్టు ఎక్కాడు. అంతమంది తన పాప జీవితాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎంతో యేసుని చూడాలి, ఆ యేసు ఎలా ఉంటాడు, అద్భుతమైన వాడంట, మహిళల వాడంటని ఆ మేడి చెట్టుని చూస్తుంటే ప్రభు చూశాడు ఒకసారి, ఓ నాయన జక్కయ్య దిగిరా, నీకు రక్షణ వస్తుంది, నీటికి నేను వచ్చాను రా అని. అక్కడ అందరూ ఇదేందురా నాయన, వీడు ఇన్కమ్ ట్యాక్స్ రకరకాల ట్యాక్స్లు వసూలు చేసేవాడు, ఇంటి పనులు, పంటి పనులు, కంటి పనులు, అన్ని పనులు వసూలు చేసేవాడు. వీడు ఎంతో 100 రూపాయలకి 200, 300 తీసుకునేవాడు. ఎంతో దౌర్భాగ్యుడు, పాపిష్టోడు, బలిమానవాడు, అందరిని వేధించి ధనాన్ని సంపాదించిన వాడు. ఇలాంటి చక్కని రాను దిగిరానికి రక్షణ వస్తుందని చెప్తున్నారు. అందరూ సరిగారు. నేను కూడా రక్షణ పొందినప్పుడు చాలా మంది మా బంధువులు సరిగారు. ఈడ కమలాహర రక్షణ మా చేరవాళ్ళు చాలా మంది. నేను పక్షిని 9 రోజులు తెచ్చుకునేవాడు కాబట్టి ఆ మా బంధువులు చెప్పాను. ఆ బంధువులు చదువుకున్నారు. నువ్వు రక్షణ పొందావా? సినిమాలు డాన్స్ చేసేవాడివి, రకరకాల వేషధారణ ఉన్నవాడివి నువ్వా అని ఎంతో మంది అడిగారు. నా బంధువులు, నాకు సంబంధాలు అనేక వాళ్ళందరికీ దూరం అయిపోయినా దేవుడు వెళ్ళినప్పుడు నేను నా పరిణినప్పుడు చేరాలని ఎక్కడికైనా కూడా గౌరవ మనసు పొందండి, పక్షికాలతో వాసి వెళ్ళండి, మందిరాకలండి, పాపక్షేమం పొందండి. వారిని ఎన్నిసార్లు చెప్పిన డబ్బు నాశిస్తున్నారు కానీ రక్షణ నిమిషాలు ఆశించట్లా. అందుకు విసిగెత్తిపోయింది నా బంధువుల మీద. కడుక్కున్నారు. ఇప్పుడైతే నీ పేరాలంటే మా నాన్నగారు సంస్థలు పేరాలు వాళ్ళు అంటారు, పేర్లోళ్ళు నువ్వేనా అంత బాగా వాక్యం చెప్తుంది అంటే నేను గొప్ప చెప్పాడు కాదు. నేను అంటే నేను గ్యాస్ కొనుక్కోలేదు, ఇస్తున్నాను ఆ జనాల కన్నా విజ్ఞాన కన్నా కానీ సమాజాన్ని అంతకంటే చాలా చిన్నవాడిని ఆత్మీయులు. కానీ వాళ్ళు అంటారు పేర్లోళ్ళు సిగరెట్ బంధువులు అలవాటు లేకుండా నిజంగా నువ్వు మారు మంచుకుంది పక్షిగా కావాల్సిన కూడా అంత ఎంతో విశ్వాసంగా ఎంతో భయభక్తులైన సంఘంలో నువ్వు వాక్యం చెప్తున్నావా, మాకు చాలా సంతోషంగా ఉన్నాను. ఒకప్పుడు సడిగిన వాళ్ళు ఇప్పుడు ఏమన్నారమ్మా, కుమారుడు నేను ఎవరైనా చదువుకున్నా దేవుని కోసం రాజీ పడవలసిందా, దేవుని కోసం భయపడవలసింది, జనాల కోసం భయపడవలసింది, దేవునికి భయపడ్డా చెప్పాను. మాత్రం సార్లు దేవునికి భయపడ్డారు. ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమార్తె, తప్పిపోయిన కుమారుడు అదే పరిస్థితి, సమరక్షణ అదే పరిస్థితి, యోబు అదే పరిస్థితి, యేసు అదే పరిస్థితి, నీ నాలుక నీ పెదవులు అదే పరిస్థితి, దావీదు అదే పరిస్థితి. ఇన్ని విధాలుగా నీ మేలు చూపించాడు. ఈ రోజు నీ సరుకులలో నీ బలలో అవునయ్యా అందరూ సరిగ్గానయ్యా. ఒక జక్కయ్య ఆయన ఆవిడని చూడండి సందర్భం యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి జక్కయ్య త్వరగా దిగుము, నేను మీకు నీ ఇంటిలో వచ్చినని చెప్పదు. నేను ఇంటికి వచ్చాను, ఇక్కడ చేశానంటే మీరు ఇంటికి వస్తున్నాను,
జాగ్రత్త అని ఏం చెప్పింది అనగా అతడు త్వరగా దిగి సంతోషము త్వరగా దిగి రాసిందే కదమ్మా. ఆ మేడి చెట్టు అలాంటి భయంకర అంటే ఎక్కితే దిగిపోయింది. అలాంటి అంత సంతోషమా నేను పాపిస్తాడు. ఇంత భయంకర ఆశ సంపాదించిన వాడిని, ఎంతో ప్రజలు మోసం చేసిన వాడిని, సంఘంలో నిలబడటానికి అవకాశం లేని వాడిని నన్ను పిలిచేట్టు నా ఇస్తాయని ఎంతో సంతోషం దిగేం చేసేటువంటి ఆయన చేర్చుకున్నాడు. అందరూ అది చూసి ఈయన పాపైన మనుషులతో పరిచయం ఈయన వారయ్యా యేసుక్రీస్తు. ఇంత పాపిస్తాడు, ఈ పాపి చక్క ఇంటికి వచ్చి నీకు రక్షణ వస్తుంది, ఇవి ఇంట్లో ఉంటున్నానని చెప్పి ఈయన వారయ్యా అందరూ కనుక్కున్నారు. ప్రేమైన కుమారుడు ప్రేమైన కుమారుడు 12 మంది శిష్యులు కనుక్కున్నారు, జనసమూహం కనుక్కున్నారు. అందరూ 4వ భాగం 5వ భాగం తీసుకుని దగ్గర చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. 20:12 మాట్లాడుకో. ఇక్కడ 12వ వచనం చివర వచ్చిన మీరు ఒక గంట మాత్రమే పనిచేసినాను, పగలంతా కష్టపడి ఎండబాటు సైతం మాతో వారిని మార్పు చేసిందివే ఆ ఇంటి యజమానులుగా చదువుకున్నాను. పైన మనం చదివితే తెలిసింది. మొట్టమొదట ఆ ఇంటి యజమాను చెప్పాడు, ఇదిగో నా ద్రాక్ష ఉంది, ఆ ద్రాక్షాన్ని ఆయన బయట నేను ధ్యానం ఇస్తానని చెప్పి ఇంకో కొంతమంది 10 మంది పంపించాడు. కొంత అయిన తర్వాత 9 గంటలు కొంతమంది పంపించాడు, కొంతమందిని 12 గంటలు పంపించాడు, మళ్ళీ కొంతమందిని 3 గంటలు. ఎన్ని రకాలమా? 4 రకాలు. ఈ 4 రకాలు పంపిస్తే వాడు చెప్తున్నాడు, నేను ముందు వచ్చాను కదా, పొద్దున్న 9 గంటలకు వచ్చాను కదా, నాకు చాలా జీతం ఇస్తాడు, నాకు కూలి ఇస్తాడు ఆశపడ్డాడు. కానీ ఆ తోట యజమాని లేదా ఆ యొక్క ఇంటి యజమాని ఇద్దరు ఒకటే. కాబట్టి ఆయన ఏమయ్యా, నేను వాళ్ళేమో 3 గంటలకు వచ్చారు, వాళ్ళేమో 12 గంటలకు వచ్చారు, నీకు 2 మీదకి వచ్చారు, నేను ఇంత ముందుగా వచ్చిందా? అంత పని చేస్తే, 8 గంటల పని చేస్తే నా ఒక ధ్యానాన్ని ఆ ధ్యానం ఇస్తామేదని కనుక్కున్నారు. మన జీవితాలు కూడా అంతే, కనుక్కోవడం. మనం దక్షిణ భాగాలను చదువుకుంటున్నాం, దేవుని మందిరానికి విషయాలు చదువుకుంటున్నాం. ఏంది ఆయన ఇచ్చేది? నా బిడ్డలు ఉన్నారు కదా, నా కుటుంబం ఉంది కదా, నా ఆరోగ్యం చూసుకోవాలి కదా, అనేక రకాలుగా చదువుకుంటున్నాం. ఇలానే కాబట్టి ఆ యొక్క 15 వచ్చింది చూడమ్మా, 15 చూడరా. నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడు నేనున్నా, నీకు కడుమాటగా ఉన్నదా? ఎంత మాట అన్నటువంటి యావయ్యా, నా ఇష్టం, నేను యజమాని, నా ఇంటి యజమాని, దాఖలతో యజమాని, నా ఇష్టం. నేను చెప్పలేదు కదా, అన్ని జనాలు ఇస్తాను, ఎంత ఇస్తాను, ముందు వచ్చినోడికి ఎంత, తర్వాత వచ్చిన ఎంత చెప్పలేదు కదా. నేను యజమాని కాబట్టి నా ఇష్టం. కాబట్టి ఎప్పటికైతే నువ్వు యజమానికి సాగిపడతావో నీకెన్నో సాయం చేస్తాడు, మేలు చేస్తాడు, ఎన్నో ఆశీర్వాదిస్తాడు. యజమానిని ఏ స్థాయికి నువ్వు సాగిపడకపోతే, అంగీకరమైతే అన్నాడు, నాకు కడుమంటగా ఉంది అన్నాడు. ఆయన కడుమంట వేసినందుకో ఇక మన ఈ లోపల ఉండవు. సామాన్యంగా కడుమంట అంటే ఎంత బాగా చూడండి, అంత గొప్ప తండ్రి అయిన యేసయ్య మాట అన్నాడు. ఆ యజమాని అన్నాడు, నాకు కడుమంట నా ఇష్టం అన్నాడు. నీ ఇష్టం కాదు, నా ఇష్టం, ఇచ్చింది తీసుకో అని ఎంతో గట్టిగా ఆ యొక్క తోట యజమాని, ఆ యొక్క యజమాని ఎంతో గొప్పగా. కాబట్టి ఆ 4 రకాల పనివాళ్ళలో మొదటి వారు ఆ యొక్క ఏమయ్యా నాకు ఎంత తక్కువ చేస్తాను ఆ యొక్క కనుక్కుంటే ఆ యజమాని ఆ యొక్క ఎంతో గొప్పగా చెప్పాడు, నా ఇష్టం. కుమారుడు ఏదయ్యా నీ ఇష్టం అని అనుకోడు. అవునయ్యా నీ ఇష్టమయ్యా, నువ్వు ఎంత ఇచ్చినా నేను తింటానయ్యా, నువ్వు ఎంత ఇచ్చినా నేను తీసుకుంటానయ్యా, నువ్వు ఎంత ఆశీర్వాదం ఇచ్చినా నేను తీసుకుంటాను, నువ్వు ఎంత మేలు ఇచ్చినా నేను తీసుకుంటాను. ఏదైనా ఇష్టం అన్న వాళ్ళకు ఆ దేవుడి దగ్గర గర్వంతో నాలాంటి వాడు అంతే వాడి పని అయిపోయినట్టే. కాబట్టి కుమారుగా ప్రభుకు కడుపు పట్టేటట్టు చేయబడుతున్నా, ప్రభుకు కాకపోచేటట్టు చేయబడదు, సనుకోబడదు. నీకు ఇచ్చిన జీతము, నీకు ఇచ్చిన జీవితము, నీకు ఇచ్చిన మేలులో, నీకు ఇచ్చిన అనేక రకాల విషయాలలో ఎన్నో రకాల ఏపు కంటే ఆచరిస్తున్నాడు.
సమరశ్రీ కంటే నిన్న మేలిచ్చాడు, తప్పిపోయిన కుమారుడు కంటే నిన్ను మేలిచ్చాడు. అలాంటి మేలిచ్చిన ఆ యేసయ్యని, ఆ యజమానిని నువ్వు చదువుకుంటే జాగ్రత్త. ఆయన కడుపు మంటేసిందంటే నువ్వు చివరికి శ్మశానం అయిపోతావు, మట్టిలో కలిసిపోవాల్సిందే. అవునయ్యా, ఆ యొక్క పరివారంలో మొదటి పరివారంలో నేను కూడా నేను పని చదువుకున్నానయ్యా అనే పర్యటన సహాయం చేయకపోతే, అనే పర్యటన నా విషయంలో అది నా కుటుంబ విషయం కానీ నా సంఘ విషయం కానీ అయ్యా క్షమించయ్యా, ఇక నేను చదువుకోనయ్యా, నీ బిడ్డగా నీ సొంతగా నేను జీవిస్తానయ్యా అని ఆ విధంగా మనం ఈ 5 ఆ విధంగా మనము ఇప్పుడు మనం తీసుకొచ్చి చివరికి నేను చెప్పేది ఏంటంటే ఈ 5తో పాటు అంటే మొట్టమొదటి ఎవరమ్మా 12 మంది, రెండవ వారు ఎవరమ్మా జనసాగం, మూడవ వారు ఎవరమ్మా నాలుగవ వాళ్ళు అందరూ, 5వ వాళ్ళు పరివారు. ఇప్పుడు మనకి మా యొక్క ఆలోచన ఏంటంటే పాత నిబంధనలో కూడా నేను ఇప్పుడు అభివృద్ధి సమయం లేదు. ఈ పాత నిబంధనలో కూడా ఇక చూసుకుంటే ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి చాలా ఇష్టమైన వారు. అయినా వాళ్ళు 7 సార్లు కడుక్కున్నారు. సమయం లేదు కాబట్టి నేను చెప్పేవాడిని. రంగనాథ్ జనాన్ని కూడా జనారెడ్డానికి ఫోన్ చేసినాం, అయ్యా నువ్వు అక్కడే కూడా శుభ్రాంతం కొడుకు మాకు ఎందుకు బాధ. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి ఇష్టమైనప్పుడు కూడా ఆ యెహోవా మీద కనుక్కున్నారు. ఎక్కడెక్కడ అంటే ఇంటికి చదవండి, నేను చెప్తాను కొన్ని విషయాలు. మొట్టమొదటిగా సంఖ్యాకాండంలో 11వ అధ్యాయం, 14వ అధ్యాయం, 14వ అధ్యాయం, 16వ అధ్యాయం చూడండి. ఇంటికి నేను దయచేసి సంఖ్యాకాండంలో 11, 14, 16 ఆ 3 అధ్యాయంలో వాళ్ళు ఏ విధంగా కనుక్కున్నారో తెలిసింది. ఆ తర్వాత చూసుకుంటే ఆ యొక్క నిర్గమాకాండంలో 15, 16, 17 అధ్యాయాలు ఉన్నాయి. వాళ్ళు అక్కడ 3 అధ్యాయాలు 3 చోట్ల జరుపుకున్నారు. ఇక్కడ సంఖ్యాకాండంలో కూడా 5 సంవత్సరాలు జరుపుకున్నారు. 7వ సంవత్సరం ఎక్కడ జరుపుకున్నారంటే ద్వితీయోపదేశ కాండంలో 1వ అధ్యాయంలో జరుపుకున్నారు. అంత ఎన్నిసార్లు వచ్చిందమ్మా? 7 సార్లు. సమయం లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు మళ్ళా ఇబ్బంది. ఇప్పుడు మనకు కావాల్సిందంటే చనకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? కొన్ని తలపులు 8 తలపులు త్వరగా పూర్తి చేస్తాను. ఒకవేళ ఏమన్నా జ్ఞానానికి బాగా చేసుకున్నా చూపిస్తే చాలు ఆపేస్తాను. మనం చనకుండా ఉండాలంటే మనం ఎలా ఏం చేయాలి? చనుకుండా ఉండాలంటే ఇందాక చెప్పుకున్నాం, వాళ్ళు ఏ విధంగా చెప్పుకున్నామో అలా చనుకుండా ఉండాలంటే మనం 8 తలపులు చూసుకొని మనం మొదలు మొట్టమొదటిగా చూడండి. 1వ యోహాను 5వ అధ్యాయము 14-15 చదువుకోండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినానో ఆయన మన మనవి ఆలోచించినది. మనం ఏమడిగినానో ఆయన మన మనవి ఆలోచించదని మనం ఎదిగినదా మనం ఆయన వేడుకొనున్నది మన కలిగినని. ఎంత విషయాలు చూడండి, ఎంత గొప్ప చెప్తున్నాడు. ఏమన్నాడు? ఆయన్ని బట్టి ఎవరైనా యేసుక్రీస్తుని బట్టి ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం. అవును, ఆ ధైర్యం ఎప్పుడు వచ్చిందంటే మన రక్షణలో ఉన్న వాళ్ళు ధైర్యం వచ్చింది. రక్షణలో లేదనుకోండి అపవాదితులు రక్షించిపోయేవాడు. ఇంకా 1 కొరింథీయులు 10 చెప్పినట్టు. కానీ ఆయన మనకు ధైర్యం ఇచ్చాడు. నా కుమారుడా, ఇగో నా రక్తాన్ని, నా శరీరానిగో నువ్వు బలం ప్రయోగించబోతున్నావు, నీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాను, ఏమి భయపడద్దు అని ఏం చెప్తున్నాడు చూడండి. ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా ఆర్థిక పరంగా అడిగినా, ఉద్యోగ పరంగా అడిగినా, సంతాన పరంగా అడిగినా, ఇంకా 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 అనేక రకాల విషయాలు, కుటుంబ విషయాలు, పక్షాల విషయాలు కానీ ఏదైనా సరే, ఆత్మచింతలు కానీ ఆయన ఏదడిగినో ఆయన మనకి ఆలోచించినదే. ఆయన ఆలోచించేవాడు. ఆలోచిస్తాం కాబట్టి ఈరోజు మనం ఆరాధన చేయగలిగాం. ఆలోచించాడు కాబట్టి మనం ఈరోజు బల్లో ప్రవేశిస్తున్నాం. ఇంకా శనుతో మనం బల్లో వెళ్ళేవాడు కదా, ఉచితంగా ఉండేవాడు. నేను కూడా త్రిపురాంతంలో ఉండేవాడు, అన్నబడిలో ఉండేవాడు, అన్నమ్మ దగ్గర పప్పు చెప్పేవాడు. కాబట్టి ఆయన ఆలోచించేవాడు, అంగీకరించేవాడు.
మన ఆశలు, మన కోరికలు, మన తలపులు, మన యొక్క విషయాలు ప్రతిదీ ఆయన ఆలోచించేవాడు. అందుకని అన్నాడు, ఆలోచించాడు కాబట్టి మనం ఏమడిగినానో ఆయన మనమని. ఒకళ్ళొక భర్త భార్యని, అమ్మ నాకు ఈరోజు ఆదివారం మీద పలావ్ తెచ్చి పెట్టమ్మా అంటే, ఏంటి పలావ్ అని చదువుకుందాం అనుకోండి, ఎంత బాధపడుతున్నాం. కానీ మన ప్రభు మాత్రం ఏది అడిగినా కూడా మనం ఏమడిగినానో ఆయన మనం ఆలకించను. మనం ఎదిగినాడు అది ఆయన ఆలకించేవాడు. నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో, అంగీకరిస్తావో మనం ఆయన వేడుకున్నా అది వేడుకోవాలి. గర్వం కనకూడదు. నా ఇష్టం అన్నట్టుగా ఆ యజమాని ఏ విధంగా ఆ యొక్క ఒకటో పనివాడు ఆ జనాల విషయంలో, ఆ కూలి పని విషయంలో ఎంత అంటే నా ఇష్టం అన్నట్టుగానే, అయ్యా నీ ఇష్టమైంది, నా ఇష్టం నడుగుతున్నాకి అని అంటాడు. అందుకే ప్రభు చాలా స్పష్టం చెప్తున్నాడు, మనం ఏమడిగినా ఆయన మనకి ఆలోచించడం. మనం ఎదిగినలా మనం ఆయన వేడుకోవాలి. వేడుకుంటే అప్పుడు కలిగిన అన్ని ఎరుడు. అప్పుడు వేడుకోవడం నేర్చుకోవాలి. అయ్యా నేను రక్షణ పొందినయ్యా, నాకు సరుకు జీవితం తీసేయ్యా, నాకు మంచి ఆత్మీయ ధైర్యాన్ని ప్రభావ, మంచి ఆరోగ్యాన్ని ప్రభావ, మీ బిడ్డగా నీ సొంతగా జీవించడానికి సాయం చెప్పాలి. సంఘంలో ఒక మంచి బిడ్డగా ఉండడానికి సాయం చెప్పాలి అని ఎప్పుడైతే నువ్వు ఆ ప్రభుని కోరుతావో ఆయన ఆనందిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన ఎదుగుతావో ఆయన అన్ని విధానికి సాయం చేస్తాడు. అన్ని విధాల చెప్పా, 3 రకాలని చెప్పా. ఒకటేమో ఆ యొక్క చెప్పిన మొట్టమొదటి ఏం చెప్పానమ్మా, వ్యక్తిగతంగాను, రెండోది కుటుంబపరంగాను, మూడోది ఈ 3 ఆయన ఇచ్చేవాడు. ఇప్పుడు నువ్వు చడకుండా ఉంటే ఆ సరుగుడి జీవితంలో నీ వ్యక్తిగతం పోతే, ఆ సరుగుడి జీవితంలో నీ కుటుంబ జీవితంలో పోతే, ఆ సరుగుడి జీవితంలో ఆత్మ జీవితంలో పోతే ఆయన నిన్ను ఎదుగుతాడు, ఆయన ఇస్తాడు, నువ్వు ఆనందంగా జీవిస్తావు, ధైర్యంగా జీవిస్తావు. అవునయ్యా. కాబట్టి ఈ మొదటి తరపులో ప్రభా ఇప్పటి వరకు నేను అనేక రకాలు కలిగానయ్యా. ఇప్పుడు నాకు ఆత్మీయ ధైర్యాన్ని ఇచ్చావు, శారీరక ఆరోగ్యం ఇచ్చావు. దేవాన్ని పనిలో ప్రవేశిస్తున్నానయ్యా, నిన్ను ఎరిగానయ్యా, నిన్ను ఎరిగి అంగీకరించి నీ పర్యాకుతున్నానయ్యా, నన్ను ఆశించు అని ఒక మాట మనం మనసులో అనుకుంటే మనం మొట్టమొదటిగా ఆయన మనం ఏం చేయాలంటే ఆయన మనమే చేసుకోవాలి. ఒక అధికారికి, ఒక ఎంఆర్ఓకో ఎండిఓ అప్లికేషన్ పెడతాం, అయ్యా నా తెలంగాణ రికార్డు రాలేదయ్యా అని అప్లికేషన్ పెడితే ఆయన పరిశీలించి, అమ్మాయి తెలకాల అర్హత లేదా అని చూసి సర్వే చేసి ఇంటికి ఎంక్వైరీ చేసి అప్పుడు తెల్ల రేషన్ కార్డు ఇస్తాడు. అట్లనే ప్రభు దగ్గర కూడా నువ్వు మనం చేసుకోవాలి. నేను అవివేకినయ్యా, ఒకప్పుడు అహంకారినయ్యా, బలహీనయ్యా, అలాంటి పొగొట్టి నాకు ఆత్మీయ ధైర్యం ఇచ్చాడు, అన్ని విధాలా ధైర్యం ప్రభా, నా మనం ఆలోచిస్తున్నా ప్రభా, నిన్ను ఎదుగున్నానయ్యా, నీ సాక్షిగా ఉంటానయ్యా అని ఆ విధమైన ధైర్యం నిన్ను బల్లో తెలుసు అని ప్రభుత్వ మొట్టమొదటిగా మొదటి కాలం చెప్తున్నాడు. రెండో కాలం చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ అధ్యాయం చూడండి, 2:14-15 చూడండి అమ్మా. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనంతులైన దేవుని కుమారులైన కడుగులను సంశయం మాని, అది ఎన్ని మానమన్నాడు. ఎక్కడ మీరు మూర్ఖమైన వక్రజనులు అంటే అన్యులకు కూర్చొని ఇష్టం వచ్చి మాట్లాడు, మొక్కని మాట్లాడే దేని పనికి రావు. ఇంకా రెండోది ఏం చెప్తుండే, ఆ యొక్క నిరపరాధులు నిష్కలంకములు, ఆ నిరపరాధులు ఉండాలి, నిష్కలంగా ఉండాలి, అన్యుల దగ్గర ఉండకూడదు, దేవుడికి మాడుకు ఉండాలి. అప్పుడు నువ్వు చదువుకుని ఉండాలంటే అప్పుడు నీవు సంశయం మాని, ఎన్ని అనుమానాలను మాని, దేవుడు ఉన్నాడా, దేవుడు నా సాయం చేస్తున్నాడా, నా కుటుంబాన్ని ఆదుకున్నాడా, నా వ్యక్తిగతంగా కాపాడుతున్నాడా, నా సంఘాన్ని కాపాడుతున్నాడా అని అవమానకరమైన మాట మాట్లాడుతున్నాడు. మాట్లాడుకుంటే ఏం చేయమన్నాడు చూసారా, మాని సమస్త కార్యములు చేయడు. ఏ సమస్త కార్యంలో ఇంట్లో వంట చేయమను, ఇంకో పని కాదు, సమస్త కార్యములు మందిరములు నువ్వు వంట చేయి, నువ్వు తాపలే, నువ్వు పాటలు పాడు, వాక్యం చెప్పు, సువార్తకెళ్ళు, ఇంకా సమస్తం దేవుడికి సంబంధించిన సమస్త పనులు నువ్వు మందిలో చేయగలిగితే దేవుడు నీకు అన్ని విధాలు ఆచరిస్తాడు. అవునయ్యా, ఒకప్పుడు నేను అన్నిదులుగా అన్ని దగ్గర జీవించానయ్యా, అవమానంగా జీవించానయ్యా, అహంకారంగా జీవించానయ్యా, లెక్కలేతనంగా జీవించాను ప్రభా. ఎప్పుడైతే నాకు దేవా రక్షణ ఇచ్చావు, ఎప్పుడైతే నిన్ను ఆరాధించగలుగుతున్నాను, ఎప్పుడైతే నేను పనులు
ఆ శరీరం నుంచి తినగలుగుతున్నాము, ఆ రక్తంలో ద్రాక్షపాత్రతో స్వీకరిస్తున్నాము. ప్రభా, నాలో ఎంతో గొప్పగా మందిని సహకరించడానికి నన్ను గట్టిగా నిలబెట్టుకున్నందుకు వందనాలు. ఒకవేళ ఇప్పుడు సహకారం లేదనుకోండి, ఈ సహకరిస్తానయ్యా, నా పునదానికి సహకరిస్తానయ్యా. అందులో చాలా గొప్ప చెప్తున్నట్టు విషయాలు. కాబట్టి ప్రేమ మాట, సమస్య కార్యం మనం చేయాలి. నాకేం పట్టిందిలే, జానాన్ని పట్టింది, చెన్నారెడ్డి పట్టింది, లేదా చెన్నారెడ్డి అని పట్టింది, పింఛన పట్టిందిలే అని ఎవరొచ్చి బిడ్డ కానీ చారకులు కానీ ఎవరైనా సరే మందిరంలో సమస్య కార్యాలు చేయడానికి మీరు సిద్ధపాటు కలిగి ఉంటారు. రక్షణ లేని వాళ్ళు కూడా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు రక్షణ లేకుండా మందిరంలో బాధ్యత వహిస్తావో అప్పుడు నీ ప్రభు నీకు రక్షణ ఇస్తాడు. అప్పుడు నేను ఒక పశ్చాత్తం కలిగింది. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా పశ్చాత్తం కలిగింది, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తన యొక్క ఆ ప్రభు దగ్గర సాగిలు పడ్డాడు. మందిరం రాకుండా, మందిరంలో పనులు చేయకుండా, వాసన పెట్టి కొండలాగా, పగిలిపోయిన కొండలాగా, పనికి మన కొండలాగా నీ జీవితాన్ని నష్టం చేసుకున్నానుకో నువ్వు దేనికి పని. కాబట్టి మందిరానికి సమస్త కార్యాలను సాయం చేసుకుంటామని ఈ రెండవ ఒక భాగంలో ఫిలిప్పీ సంఘం ఆ రోజే పౌలు గారు చెప్తారు. ఈ రోజు మనం చెప్తున్నాడు భక్తి గారి సవాసం ఉన్నటువంటి ఈ యొక్క సిద్ధాపరాధం అందరికీ రక్షణ పొందిన వాడికి, రక్షణ పొందిన వాడికి, వాళ్ళ తీసుకున్న వాడికి, వాళ్ళ లేని వాడికి అందరి అయ్యా అవునయ్యా, నేను సమస్య నాకు దాంట్లో చేస్తానయ్యా, సమయానికి వస్తానయ్యా, సమయానికి అన్ని పనులు చేస్తానయ్యా, ప్రతిదీ ఇదిగో నా సంఘ పెద్దలు యొక్క మాట నేను ఉంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకుని అటు రక్షణ పొందిన బిడ్డ కానీ రక్షణ పొందిన కొంతమంది వెనకబడుతున్నారు. యవనస్ బిడ్డలు చెప్తున్నారు, దయచేసి మా వయసు అయిపోయింది, మీ వయసు ఉంది, మీ మనస్సు ఉంది, మీ ప్రవర్తన ఉంది, మీ తలుపులు ఉన్నాయి, ఇది నా మందిరం, సమస్త కార్యాలు చేయాలి, నా పునదాలు చేయాలని ఎప్పుడైతే గట్టిగా ఉండగలుగుతామో అప్పుడు దేవుడికి నన్ను విధాల ఆ సరుగుడి జీవితం పోగొట్టి, అన్యుడి జీవితం పోగొట్టి, నిరపరాధ జీవితం పోగొట్టి, అహంకార జీవితం పోగొట్టి ప్రసిద్ధమైన పవిత్రమైన జీవితాన్ని ప్రవేశిస్తాడు. అవునయ్యా, నేనైతే సంస్కారాలు చేయడానికి నేను సిద్ధపడగలుగుతున్నాను. నన్ను ఆచరించి అనే గొడవని ఈ రెండో తలంపుగా వెళ్తున్నాను. మూడో తలంపు సందేశించండి. ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక త్వరగా పన్నెండవ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభుని చూడడు. ఇందాక చెప్పాను, 4 పెదవులు రెండు కలిపితే కవన పిల్ల అన్నాను. ఇక్కడ ఇది కూడా అదే. ఈ వాక్యం ఈ బల వాక్యంలో తీసుకుంటే మొట్టమొదటి ఏముండాలమ్మా? సమాధానం ఉండాలి. రెండోది ఏముండాలమ్మా? పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడే ఆ విధంగా సమాధానం గల జీవితము, పరిశుద్ధ గల జీవితము, అప్పుడు పరలోకంలో జనమే కాకుండా భూలోకములో మంచి సాక్షిగా నిలబడతాం, సంఘంలో మంచి సాక్షిగా ఉంటాం. అందుకన్నాడు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభు అది నువ్వు ఎంత సమాధానం ఉన్నా పరిశుద్ధత లేదనుకోండి, అదేంటో నా పరిశుద్ధత పాపం లేకుండా ఉండమే పరిశుద్ధత. ఎల్లకాల ప్రభు కొరకు జీవించడమే. నీ నాలుగు ద్వారా, నీ పేదాల ద్వారా, నీ శరీర భాగాల ద్వారా, నీ ఆత్మ జీవితం ద్వారా అన్నింటిలో పరిశుద్ధత కలిగి ఉండమే. అన్నా నేను సమాధానం కలిగి ఉన్నానన్నా, నేను ఎంతో పనులు చేస్తున్నానన్నా మందిరంలో అని అనుకుంటే గొప్పవాడు. దానితో పాటు ఒక మగపిల్లవాడు సమాధానం అయితే ఇంకో మగపిల్లవాడు పరిశుద్ధత. ఈ రెండు కవన పిల్లలు లాంటి వాడు. కాబట్టి ప్రియమైన కుమారుడు, ఇప్పటికైనా నీలో సమాధానం లేకపోతే ఏంటంట, ఆయన పని చేయలేదు, నేను ఎందుకు చేయాలి, ఆయన పరిశుద్ధలేదుగా, ఈ పని నీ వ్యక్తిగతంగా చూసుకో, నీ కుటుంబపరం చూసుకో, నీ సంఘపరం నీవు చూసుకో. ఇప్పుడు వాటిని చెప్పేవాడు కూడా అంతే. సమాధానం పరిశుద్ధత ఎప్పుడు ఉంటావో అప్పుడు పరలోక రాజ్యంలో ప్రభులు చూడగలుగుతావు, భూలోకంలో పరిశుద్ధాపరాధంలో ఒక సాక్షిగా నిలబడతావు. అది మూడో తలంపు కూడా పూర్తి చేస్తున్నాను. 4వ తలంపు దృష్టి చూడండి దయచేసి. ఇక్కడ ఆ యొక్క పరలోక రాజ్యంలో చూడాలంటే యేసుక్రీస్తుని అంగీకరించబడాలి. ఎప్పుడు అంగీకరించబడాలి? వాక్యం చదివినంత మాత్రం సరిపోదు, ఆరాధన చేసినంత మాత్రం సరిపోదు, బలదించినంత మాత్రం సరిపోదు. నువ్వు మరణించే వరకు ప్రభు దగ్గర పరిశుద్ధత. అదే నామంలో పరిశుద్ధంగా నువ్వు ఉద్యోగం చేసేవాడిని, కూలి పని చేసేవాడిని, ఆ పని చేసేవాడిని, ఈ పని చేసేవాడిని ఎలా ఉంటుందంటే ఉండదు తప్పకుండా. ప్రభుని అడగాలి సాగిపోయి, అయ్యా నేను నా యొక్క వ్యక్తిగతంగా నా కుటుంబానికి నాలో సమాధానం ఫోన్ చేయాలి. పరిశుద్ధి పోయింది అయ్యా, ఇవయ్యా నాకు ఆ సమాధానం ప్రభావ, ఈ పరిశుద్ధి ప్రభావ. ఎందుకంటే నేను చూడాలయ్యా, ఎందుకంటే నేను మరణాపరాధం చేయాలయ్యా, ఎందుకంటే నా సంఘంలో మంచి కుమారుడుగా ఆ యొక్క మంచి సమరయులాగా నేను జీవించాలయ్యా.
మంచి బిడ్డగా జీవించాలయ్యా, మంచి ముదుగల కనికలాగా జీవించాలయ్యా అని ఎప్పుడైతే కలుగుతుంటే ఆ తప్పకుండా దేవుడు చూడగలుగుతాం. ఇది మూడో కాలం. నాలుగో కాలం చూడండి దయచేసి అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుతాం. 6వ అధ్యాయం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రును చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు తడుక సాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహం పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పెంచడం యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమించము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచయందును ఎడతగ్గా ఉన్నామని. కాబట్టి సంఘానికి నా యొక్క భావన కాబట్టి ఇక్కడ మనం గమనించుకుంటే ఏం చెప్తానండి, అయ్యా మేము ఆహారం పంచడం కాదు అయ్యా, ముఖ్యంగా ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని ఉండాలి. వచ్చి బాబా ఏదో భోజనం చేయడము లేకపోతే ఏదో చేయడం కాదు, ఆత్మతో జ్ఞానంతో నింపుకొని ఉండాలని చెప్తున్నారు. ఇంకేమన్నా ఆయన మంచి పేరు పొందాలని అన్నాడు, 7 మనుషులాగా మీరు ఏర్పరచుకుంటారని అన్నాడు. మేము వారిని ఈ పనికి ఎందుకు చూపిస్తామంటే ఆ యొక్క పౌలు గారి సంఘాన్ని చెప్తున్నాడు రానాడు. ఈ రోజు మనకి అయితే మేము ప్రార్థన ఏందనో ఏముండాలమ్మా, ప్రార్థన ఎడదెక్క ప్రార్థన కలిగి ఉండాలి. వారి పుడికలు రాం, ఆదివారం ప్రభుదినం రాం, రాజ సువార్త కాలం. ఇంకెక్కడ ఉండదు ప్రార్థన, మీ వ్యక్తిగత ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, సంఘ ప్రార్థన ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్త ఉంది. ప్రార్థన ఏందనో వాక్య పరిచయం ఏందనో, వాక్య పరిచయం. చాలా మంది ఇప్పుడు మన చెన్నా లాంటి వాళ్ళు, అలాంటి ముందు రావాలి. క్యాప్ లాంటి వాళ్ళు, మన దిమ్మి లాంటి వాళ్ళు ముందుకు రావాలి. నేనే పెద్ద అనుభవం కాదు, నాకు ఏమి తెలియదు, చాలా అజ్ఞానిని, దేవుని విషయంలో చాలా అజ్ఞానిని మాట. నేను అంత ఉద్యోగం చేసి అడ్వాంటేజ్ చేసిన 30 సంవత్సరాలు 30 అవార్డు పొందిన దేవుని విషయంలో చాలా అజ్ఞానిని, అహంకారిని కూడా. ఆయన ఈరోజు నా దేవుడు నేను గొప్పగా చెప్తాను, కానీ ఈ రోజు ఈ వాక్యం చెప్తాను శక్తి నాకు ఇచ్చాడంటే ఆయన గొప్ప మహిమ. కాబట్టి మనం అడగాలి ప్రభుని, అయ్యా నేను వాక్యం పరిచయం, అయ్యా నేను బాధపడాలి, అయ్యా నేను ప్రార్థన చేయాలి, నేను సంఘ ప్రార్థన చేయాలి, ఆలయ ప్రార్థన చేయాలి, ఒప్పుకోలు ప్రార్థన చేయాలి, దేవా నీ యొక్క విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఆతృత పడతావో, ఒక ఒలింపిక్ గేమ్ లో అనేక మంది పోటీ పడతా ఉంటారు, పరిగెత్తే పద్యంలో అనేక మంది ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళు, అందరు కలరు, వాళ్ళు ఒకటే కలిసి. అంటే మనము కూడా పోటీ పడాలి. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ జ్ఞాన జీవితంలో పోటీ పడాలి, ఆత్మీయ జీవితంలో బాధపడాలి, వాక్య పరిచయంలో పోటీ పడాలి, అన్ని విషయాల్లో పోటీ పడాలి. అందులో చెప్తాడు చాలా అక్కడ సంఘం మనకి అన్ని విధాలా మన స్థాయి చెప్తారా సహకరించాలి. అది భావన. నువ్వు సహకరించుకుంటా నాకేం పనిపట్టిందే అని అనుకుంటే, ఇక్కడ పౌలు గారు అపోస్తల సంఘానికి 6 దాడులు కూడా అందుకని ప్రార్థన ఎందునో వాక్య పరిచయం ఎందునో ఎడతెక్క ఉండమన్నాడు. అది ప్రార్థన ఉండాలి. ఇటు మన శరీరంలో 2 ఊపిరితిత్తులు ఉంటాయి, కుడిపక్క ఉంటుంది, ఎడపక్క ఉంటుంది. ఒకటి ప్రార్థన, ఒకటి పరిచర్య అనుకోవాలి. అంటే 2 కిడ్నీలు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. అన్ని మన అవయ భాగాలు ఎన్ని ఉన్నాయో అదేవిధంగా సంఘంలో నువ్వు కూడా ఆ అవయ భాగాల్లో ప్రధానంగా భావించుకొని, అయ్యా నేను వాక్య పరిచయం చేస్తానయ్యా, నేను ప్రార్థన చేస్తానయ్యా, ఎడతెక్కని కోసం ఉంటానయ్యా. ఎప్పుడైతే నువ్వు సంఘంలో ఆ విధమైన అన్ని విధాలైన పరిచయగలుగుతాననే శక్తి, యుక్తి, ఆలోచన, భయము, భక్తి కలిగి ఉంటే నువ్వు తప్పకుండా దేవుడు నీకు ఆ యొక్క సరువుని నీకు పొగొట్టి ప్రభు నేను మహిళను పడతాడు. ఈరోజు వల్ల కథనే కావునయ్యా. ఈ యొక్క పౌరు గారిని చెప్పినట్టుగానే, అపోస్తలుల సంఘాన్ని చెప్పినట్టుగానే నేను కూడా ఇందుకు దాసుగా గుర్తు చేసావయ్యా. ఇగో నేను వల్ల కలుగుతున్నాను, ఇక నుంచి నేను కూడా పరిచయం చేస్తానయ్యా, ఇక నుంచి ఎడదక్క ప్రార్థన చేస్తానయ్యా, ఇక నుంచి సంఘంలో అన్ని విషయాలు బాధ్యత వహిస్తానని ఒక తీర్మానం చేసుకుని మళ్ళీ మనం వల్ల ప్రవేశిస్తాం. ఇదేమని పౌరు గారు 4, 5 చూడండి. 2వ కొరింథీయులు
చివరికి వస్తాడండి 5 నిమిషాలు ఆలోచించి క్షమించండి. రెండవ కొరింథీయులు 9వ అధ్యాయం 7-8 వచ్చినప్పుడు దయచేసి. తనకు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించదు. మరియు అన్నిటి అన్ను ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి కలవాలి. ఉత్తమమైన కార్యం చేటుకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను కాలం. ఇక్కడ మనం గమనించుకుంటే మనము దేవుని మందిరాన్ని వదిలిపెట్టకూడదు. సభ్యులు చెప్పుకొస్తున్నాం. దానికి ఇంకేం చూడండి, నన్ను కొడుకయ్యు బలవంతం కాకుండా అంటే సంఘ పెద్దల కోసమో లేదా ఇంకో ఊళ్ళోళ్ళ కోసం మనం మందిరం వచ్చి మన ఆత్మను మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి. కాబట్టి చెప్పేది చూడండి, కనుకొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడిని తన హృదయం నిశ్చయించుకోవాలి. మన హృదయాల్లో మన మనసులో ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ఆరాధించాలి, బలం తీసుకోవాలి. లేదా రక్షణ మందిరాలు నేను వాక్యం వినాలి, వాక్యం ద్వారా నేను గడ్డిపడాలి, నేను మారుమూర్చి పొందాలి, రాబోయే నూతన సంవత్సరంలో రక్షణ పొందాలి, నా కలిసిన ప్రార్థనలో నేను సాక్షి ఉండాలి, నేను పరిచయం బిడ్డగా ఉండాలని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడు నేను బ్రహ్మాండ ప్రభు ఆశిస్తాను. ఎందుకంటే చెప్తాడు మనం దేవుని మందిరాన్ని వదిలిపెట్టాలని వదిలిపెట్టుకోండి. రెండవది నా దృష్టిలో మనం ముఖ్యం చూసుకుంటే ఎక్కడైనా మనం ఆ యొక్క మందిరంలో మనం ఎప్పుడు సన్నిహితపడదు. నీకున్న దాంట్లో సహాయం చేయి. ఆత్మీయ సహాయము, భౌతిక సహాయము, ఆత్మీయ సహాయం. అందుకే ప్రార్థన చేస్తే ప్రభా మా అందరికీ ఆత్మీయ సహాయం చేయ ప్రభా, ఆరోగ్య సహాయం చేయ ప్రభా, ఆర్థిక పరంగా సహాయం చేయ. ఎందుకంటే ఆరోగ్యం ఉండకపోతే మంది రాలేము, ఆర్థిక పరంగా లేకపోతే కానుకలు ఇవ్వలేము, ఆత్మీయ జీవితం అసలు లేకపోతే అసలు మంది రాలేము. ఈ మూడు చాలా ప్రధానమైన ఈ మూడు. మొట్టమొదటి ఏమో ఆరోగ్యం, రెండోది ఏమో ఆర్థికం, మూడోది ఏమో ఆత్మీయం. అదేంటన్నా మూడోది అంటే ఈ రెండు ఉంటేనే ఇక్కడ వస్తారు. అప్పుడు ఆత్మీయంగా అప్పుడు మందిరంకి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు వాక్యం ద్వారా కదిపబడి అప్పుడు నువ్వు ఆత్మీయంగా రక్షణ పొందుతావు. అప్పుడు నువ్వు ఆర్థికంగా దేవుడికి ఏది ఇవ్వగలిగింది 10 రూపాయలు వచ్చు, 20 రూపాయలు వచ్చు, 100 రూపాయలు ఏదో వేస్తారు. అది ఆర్థిక పని. ఆరోగ్యపరం నువ్వు ఆరోగ్యం లేదనుకోండి నువ్వు మందిరానికే రాలేదు. కాబట్టి చాలా ప్రశ్నిస్తుంది. కాబట్టి దేవుడి మందిరంలో నువ్వు రక్షణ పొందిన తర్వాత ప్రతి విషయంలో ఆర్థిక పరంగానే, ఆరోగ్యపరంగానే, ఆత్మీయపరంగానే నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరగా ఉంటావో అప్పుడు నీలో సరుకు జీవితం పోయింది. దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. ఆత్మలో గొప్పదంతలుగా ఆదోదంతలుగా ఆశ్రయిస్తాడు. ఇది 5వ తరం. 6వ తరం చూద్దాం. లోకాసు వార్త 6వ అధ్యాయం చివరికి వచ్చాము. నా భార్య ఏంటంటే తెలుసా, నా పేరు చివరికి వచ్చే చెప్తాను. లోకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం వినండమ్మా. 6:38. 6:38. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదు, ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడను, అణచి కుదిలించి ఎగదారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో చాలా ముఖ్యమైనదమ్మా, చాలా ముఖ్యమైనది. ఈ చనువుల విషయంలో చూసుకుంటే చూడండి, క్షమించుడి. ఎవరు క్షమించాలి? మన మందిరం వాళ్ళు ఎవరు క్షమించుకోవాలి. ప్రభు చెప్పాడు, ఆ చిలుపుని నిలబడతారు ప్రభా, తండ్రి ఏం చేస్తున్నారు మీరు క్షమించమని కింద సైనికులు కానీ, నువ్వు వేసిన వాళ్ళు కానీ, కూర్చున్న వాళ్ళు, తల్లి వాళ్ళు, అనేక మందిని క్షమించమన్నాడు. మనం కూడా అలా క్షమాపణ కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదు. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు క్షమిస్తావో అప్పుడు నిన్ను కూడా దేవుడు క్షమిస్తాడు. రెండవది ఈవిడి అప్పుడు మీకు ఇవ్వడు. అంటే ఏమి ఇవ్వాలి? ధనం. ఎవరికి ఇవ్వాలి? ప్రభుకి. లేకపోతే ఎవరైనా పేదవాళ్ళు వచ్చారనుకోండి, మా ఇంటికి వస్తాడు, ఆయన పిలిచే చేపడు వస్తాడు ప్రాణం చేయడానికి. మా ఆవిడ ఒకసారి అడిగింది,
అన్న నీ చేతిలో బైబిల్ లేకుండా ఎందుకన్నా వస్తాను. ఆయన బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తాడు. అయినా మేము సమాధానపడి ఏదో చూపించింది అంటే ఎందుకు చెప్తానంటే మనము ఉన్న దాంట్లో చేయగల శక్తి చేయాలి. అది ఇక్కడ ప్రభు చాలా శక్తి చెప్పారు. నేనేదో దేవుడు చేస్తున్నాం కాదు, పొరుగుబారి చేయొచ్చు, బంధువులు మనకున్న దాంట్లో మనం చేయగల సహాయం చేయగలుగుతాం. అందుకే అన్నటువంటి మీరు అప్పుడు మీ మీద క్షమించండి, అప్పుడు మీకు క్షమిపడతారు, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడదు. ఇంకా నా దృష్టిలో లోకంలో ఉన్న వారికంటే యేసు ప్రభు సంఘానికి మందిరానికి ఇస్తే దేవుడు నిన్ను ఆత్మీయంగా అభిషేకిస్తాడు. ఎంతో గొప్ప నీకు నాకు 10 రూపాయలు అవ్వచ్చు, 20 రూపాయలు అవ్వచ్చు, 100 రూపాయలు ఏదైనా కావచ్చు, దేవుడికి ఇవ్వగలిగావుకో. అందుకనే ఆయన ఎప్పుడైతే నువ్వు వెగలుగుతావో ఆయనకి అన్ని సమస్యలు ఇస్తాడు, ఎన్నో మేలు చేస్తాడు. నీ సరుకు జీవితం పోయింది, నీ పాప జీవితం పోయింది, చెడుతలు పోతాయి, నీ నాలుక, నీ గదవులు, నీ హృదయం, నీ శరీరం మొత్తం ఆయన స్వాధీనం అవుతుంది. అందరూ చెప్తున్నాడు చాలా అణచి కుదించి దిగజారునట్టు నిండు కొలుతున్న మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలత కొలుతురో, ఉదాహరణకి మా దినం అక్కది అనుకోండి, మా భార్య నెయ్యి కావాలి అక్కది అనుకో, అక్క కింద నిండా నిండుగా పోసి అప్పుగా ఇచ్చింది అనుకోండి. నా భార్య ఏ నప్పపోతుందండి తిరుగురాకు తీసుకురావాలి కదా, 30 తీసుకొచ్చింది అనుకోండి, అది మాసైనా కాదా? ఆమె ఎలా ఇచ్చింది? నిండుగా ఇచ్చింది. అందుకు ప్రభు చాలా సత్యం చెప్తున్నాడు, మీరు ఏ కొలత కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడ్డాం. అంటే కొలత 2 రకాలు నాకు తెలిసినంత ఏమన్నా ఆ కొలత 2 రకాలు ఎలాంటి మొట్టమొదటి అంటే సమర్పణ 2 రకాలు. అదే కొలతనే సమర్పణ చెప్తున్నా. ఆ 2 రకాల మొట్టమొదట సంపూర్ణమైన సమర్పణ. నువ్వు ఏది ఇవ్వగలుగుతున్నావో ప్రభు సమర్పించు. నీ మనసులో ఏం కలుగుతున్నావో సమర్పించు. అది బియ్యం అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు. అంతేగాని నేను దేవుడికి ఎందుకు ఇవ్వాలి, ఆ బియ్యం ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు కావాలి, ఎంత కష్టపడ్డాను, కూలి పనికి వెళ్ళాను, లేదా ఉద్యోగం ఎంతో కష్టపడ్డాను, ఇంత కష్టపడితే నా బిడ్డలు ఉన్నారు కదా, లేకపోతే నా బంధువులు ఉన్నారు కదా అని నువ్వు అసూయతో అహంకారంతో చదువుకుంటా ఉంటే నీ కొలత కొత్తగానే ఉండదు. కాబట్టి సంపూర్ణమైన కొలత సమర్పణ ప్రభుత్వం. రెండోది అసంపూర్ణమైన కొలత ఉంటుంది. అంటే ఎలా అంటే అది ఇష్టమైనది, కష్టమైనది, బాధతో చదువుకుంటూ ఇస్తావు కొన్ని సమయాలు మన దేవుడికి, అది అవసరమే లేదు. అందుకని ఈ సమర్పణలో సంపూర్ణమైన సమర్పణ ఎప్పుడైతే ఇవ్వగలుగుతావో నీలో సరుగుడు జీవితం పోతుంది, నీలో ప్రభు ఆచరిస్తాడు, ఆ ప్రభు నీకు ఎన్నో మేలు చేస్తాడు. అది ఎందుకంటే నువ్వు ఎంత కొలుస్తావో అంతే. నువ్వు అందిస్తే ప్రభు 1000 ఇస్తాడు, నువ్వు 200 ఇస్తే 2000 ఇస్తాడు, 300 ఇస్తే 3000 ఇస్తాడు. అది ప్రభు చిత్త ప్రకారంగా ఆ విధంగా. అందుకని ఇందాక ఆ మొదటి జనాన్ని విషయం చెప్పేది సరే, మా మొదటి పనివాడు అదే. అందుకు ప్రభు అక్కడ అన్నాడు, ఆ యజమాని నా ఇష్టం నా కొడుకు మండుతుంది అన్నాడు. ప్రభువుకు కొడుకు మండేటట్టు చేయకుండా నీలో నీ సమర్పణ సంపూర్ణమైన సమర్పణ కలిగి ఉండాలి, సంపూర్ణమైన ఆలోచన కలిగి ఉండాలి, సంపూర్ణమైన ప్రవర్తన కలిగి ఉండాలి, సంపూర్ణమైన పరిశుద్ధం కలిగి ఉండాలి, సంపూర్ణమైన సమాధానం కలిగి ఉండాలని ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు. 7వ అధ్యాయం చివరికి 1వ పేతురు 1వ పేతురు 4వ అధ్యాయం 9వ వచనం చివరికి వచ్చాం. 4:9 సనుగపడకుండా ఒకరికి ఒకడు ఇక్కడ మందిరం భోజనం ప్రార్థన భక్తిగా నేర్పించింది. వేరే సంఘాలు అట్లా లేవు చూడండి. కాలంటే ఎన్నో సంఘాలు, ధర్మమైన సంఘాలు ఉన్నాయి. మాకు బాగా అదే ఇప్పుడు మా తిరుపతిలో మా సంఘాపరి చాలా చిన్నవాడు, 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు అంతే చిన్న వయసు. అసలు ఎవరిని లెక్క చేయడు. సంఘ పెద్దలు కనుక్కున్నా కూడా ఎక్కడికి వెళ్ళినా రాజభక్తికి వెళ్ళినా ఇప్పుడు భోజనం వెళ్ళాలి. సంఘ పెద్దలు ఆయన ఎదురు తింటారు, పక్కకి వెళ్తారు. ఏంటి వచ్చింది ఏమిటి ఈ ఆ ఊడి భోజనాలు, ఈ ఊడి భోజనాలు, ఇక్కడ 12 భోజనాలు, లేకపోతే మిగిలిపోతే మళ్ళీ చేయాలి ఏంటి అని చదువుకున్నాను. నేను అదే చాలా బాధపడ్డాడు ఆయన. నేను ఒకటే చెప్పాను, బాధపడవసరం లేదన్న, దేవుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు ఆ విధంగా చేసుకోవాలని అంత పర్ఫెక్ట్ ఉంటాడు. ఆయన సొంత ఆయనకు వచ్చిన 10,000 రూపాయలను కూడా సొంత ఆయన దేవుడికి ఒకవేళ ఏమైనా కానుకున్నాను మీరు అంటున్నారు ఇచ్చిన ఆ కానుకలో మీద ఖర్చు పెడతాడు. ప్రతి పైసలు ఎక్కడ ఉంటుంది. అలాంటి ఆ విధంగా వాళ్ళు రకరకాలుగా ఎందుకు చెప్తానంటే ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు, మనం ఏనాడైతే ఆదిత్యం ఇవ్వలేదు అనుకోండి
భక్తిగాలను గొప్పతనము, ఈ సంఘంలో గొప్పతనము ఎంతో విలువైనది మాట. ఎవరైనా సేవలు వచ్చారని మరి పేదవాళ్ళు వచ్చు, ఉండేవాళ్ళు వచ్చు సేవలు. వాళ్ళకి వెంటనే మనం ప్రార్థన చేసుకుని భోజనం పెట్టడం, వాళ్ళు ఏదైనా పెట్టడం, అది ఇక్కడ ఆదిత్యం అంటే భోజనం పెట్టడం. ఆత్మీయ వాక్యాన్ని భౌతికంగా ధనంగానే భౌతికంగా ఆనందిస్తే అది దేవుడు ఆనందిస్తాడు, దాన్ని కనుక్కోబడుతుంది. దీన్ని తీసుకుంటే అంత తగ్గలేదు. ఆది కాండంలో ఉంది, అబ్రహాం వారికి ముగ్గురు కనపడ్డారు, ముగ్గురు దేవత మనుషులు కనపడ్డాడు. అయ్యా ఇదిగో మీ నాన్న ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు ఆకాంక్షిస్తే ఇదిగో ఈ నీళ్లు కాళ్ళు కడుక్కోండి, విషయాలు తీసుకోండి అని వెంటనే చాలా దగ్గరికి వెళ్ళే అమ్మా ఇవాళ వచ్చారు. ఏం చేయమన్నాడు? పిండి పిసుకుమన్నాడు, రొట్టెలు చేయమన్నాడు, కురమిని తోట దగ్గరికి వెన్న దగ్గరికి వెళ్ళి కొమ్మిది తోట తెచ్చాడు, వంట చేశాడు, పాలు తెచ్చాడు, తేనె తెచ్చాడు, వెన్న తెచ్చాడని ఎన్నో చేశాడు. అందుకు నాశించబడ్డాడు. ఆయన వయసులో ఆయన ఆమె నా భార్యను అడిగారుకో మూడు రాళ్ళు తెప్పించాడు, పప్పుకు తీసుకుంది. ఇదే పర్లేదంటయ్యా, నేను డ్యూటీ చేసుకునిస్తే ఆ గడ్డ రోజుదన్నా అప్పుడు సారా వల్ల ఆదిత్యపడ్డాడు. అందుకని అబ్రహాం వృద్ధాప్యంలో కూడా సంతానం పొందాడు. ఆ ఎత్తిరించుకుంది చాలా తిని ఏదో 50 సంవత్సరాల కంటే ఒక అబ్బాయి పడతాడంట, తాను పడిపోయింది. ఈ వయసు నాకు అయిపోయింది. ప్రేమైన కుమారుడు, ప్రేమైన కుమారుడు అబ్రహాం లాంటి జీవితంలో కదా, చాలా లాంటి జీవితంలో కదా కనుకొనకుండా ఒకరి వాడు ఆదిత్యుడు. అది మన సంఘంలో ఉన్న దాంట్లో పెడతాం, ఉన్న దాంట్లో ఇవ్వగలుగుతుంది. అది నిజమైన దేవుని ఆశీర్వాదాలు. ఆ చదువుడి జీవితం పోగొట్టుకోమని 7వ తరగతి చెప్తున్నాడు. 8వ తరగతి చివరికి చూసుకుంటే 13 ఏప్రిల్ 13 చివరికి చదువుతాం. ఏప్రిల్ 13 సహోదర ప్రేమ నిరవరముగా ఉండనీయుడి, ఆదిత్యము చేయు మరొకడి, దాని వలన కొందరు చెప్పిందేనమ్మా. ఆయన దేవదత్తులు ఆ మనుషులు కనబడ్డారు, ఆయన దేవదత్తులే. ఆ యొక్క ఎంతో సాధ్యపడ్డాడు. అబ్రహాం ఎంతో గొప్ప తగ్గించుకున్నాడు, ఎంతో సేవ చెప్పుకొని మా మంచి భోజనం ఇచ్చాడు, ఆదిత్యం ఇచ్చాడు. అందుకని ఇక్కడ అన్నాడు సహోదర ప్రేమ నిలబడదు. అది మన యొక్క సంఘంలో సహోదర ప్రేమ నిలబడాలి. అంతే కాకుండా ఇంకేం చెప్తున్నాడంటే ఆదిత్యము చేయు మరొకటి, దానివల్ల కొందరు ఎరుక్కుయే దేవదత్తులు. ఆ విధంగా అబ్రాహ్మణుడు ఆ దేవతలకు ఆదిత్యుడంటేనే మన సంఘంలో చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు వచ్చు, పెద్ద తల్లిదండ్రులు అవ్వచ్చు, సామాన్యమైన పేద సేవకుడు అవ్వచ్చు, పెద్ద సామాన్యమైన పౌరుడు అవ్వచ్చు, పెద్ద రక్షణ వాడు అవ్వచ్చు, రక్షణ మందిరం అవ్వచ్చు. ఆ విధంగా ఆతిథ్యం వివరిస్తే నిజంగా ఈ జీవితం ఎంతో గొప్పగా ఉండలేదని ప్రభుత్వం. కాబట్టి మేము కుమారుగా చివరిగా లోకాసు వార్త 7వ అధ్యాయం, లోకాసు వార్త 20వ అధ్యాయం లోకాసు వార్త 20వ అధ్యాయం 1, 2, 3, 4 చదవడం దయచేసి. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులు ఆయన పారదూచారు. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నా. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుక వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవమంతయు వేసినని ఈ వాక్యం అవుతుంది. నాకు దొరకని గుర్తుకొచ్చింది, జగన్ గుర్తుకొచ్చింది. కొత్తలో రక్షణ మందినప్పుడు సాధారణ ప్రతిని పంపించావు. ఆ యొక్క అప్పుడు నేను వాక్యం ఆ యొక్క మందిరం పెరుగుతున్నాను లేదు బాప్టిస్ట్ పెట్టు పాస్టర్ గారే వాళ్ళ పుల్లమ్మ 10,000 నీళ్ళు ఇచ్చిందే దేవుడు ఆచరించగా. తన ఎల్లయ్య మోక్షే 100 రూపాయలు ఇచ్చాడు దేవుడు ఆచరించగా. మైకులు చెప్పడం అవసరం ఉందా? ఎంత మైకులు చూడండి. అంటే అప్పుడు అంటే ఈ మైకులు ఏంటి అబ్బా నా పెరుగు చెప్పాలనుకునే మనవరిగా అది కాదు. ఈ పేద విధురాలు ఈ ధనవంతులు ఎంతో మంది అక్కడ దేవుడిని గమనించండి.
కానుకట్లో తన కానుక వేసిన ధనవంతులు ఆయన పారదూచారు. ఒక పేద అనేక మంది ధనవంతులు వచ్చారు, ఎంతో ఇస్తున్నారు. కానీ ఆ పేద విధరాలు మాత్రము ఈ పేద విధరాలు అందరికంటే ఎక్కువ వేసినట్టు మీతో చెప్తాను. ప్రభు చెప్తున్నాడు, అదే నాయన ధనవంతుడా, నువ్వు డబ్బులు ఇచ్చినా కోట్లు ఇచ్చినా నీ ఆత్మీయ జీవితం లేదు. ప్రభుకి సమర్పించుకోవట్లా, కానుకట్లో తిట్టుకున్నావు. ఏది మందిరానికి కానుక వేయాలా, ఏదో కథ అవసరమని ఆ ధనవంతుడు తిట్టుకున్నాడు. కానీ ఆ పేద విధరాలు తను కూలి పని చేసుకొని తన జీవనపై వేతనాలా, ఏమి తాగాలా, ఏమి కట్టుకోవాలా, ఎలా జీవితాలు కూడా ఆలోచించకుండా తనకున్న ఆ సంఘాన్ని కానుకని ఆ విధంగా ఆ కానుక పెట్టేసి సంఘాన్ని అడుగుతున్నాడు. చాలా మంది అయ్యా మీ మందిని నమ్ముతున్న సందా ఇయ్య అంటారు. సందా కాదు, దేవుడి గురించి సందా కాదు, కానుక పెద్ద సమర్పణ. ప్రేమైన కుమారుడు, ప్రేమైన కుమారుడు ఆ పేదవాళ్ళు ఏ విధంగా సమర్పించుకుని నీకున్న దాంట్లో మందిరం పుచ్చిపోతున్నావు. ఎంతో తింటున్నావు, ఎన్నో షర్ట్లు పడుతున్నావు, ఎన్నో బెండలు పడుతున్నావు, ఎన్నో చీరలు పడుతున్నావు, ఎన్నో నగలు పడుతున్నావు. కానీ ఎప్పుడు వస్తావో తెలీదు. ఆ విధంగా ప్రభు కొరకు ఆ పేదవాళ్ళు ఏ విధంగా ఆ యొక్క కానుక ఇవ్వగలిగిందో ఆ కానుక జీవితంలో నువ్వు సమర్పించుకుంటున్నావు. నీకున్న దాంట్లో లక్షలు ఇవ్వట్లా, వేలు ఇవ్వట్లా, మందిరం అభివృద్ధి చెందాలంటే, ఆర్థిక అభివృద్ధి చెందాలంటే, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే, అనేక రకాలుగా సంఘంలో అనేక ఆత్మలు రక్షపడాలంటే సంఘంలో సహకారం ఇవ్వాలి, మందిరంలో సహకారం ఇవ్వాలి. 1 కొరింథీయులు 11:20 1 కొరింథీయులు 11:20 నీవి రొట్టెని తిని ఈ పాత్ర త్రాగుంటల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంలో చివరి చెప్పేది మనం వల్ల కలుద్దాం. 8 తలాపు చెప్పారు. ఈ 9వ ముగింపులో మనం వాళ్ళకి డౌన్ అయ్యా. నువ్వు నాకు ఒక శ్రమ పెట్టావు. ఎంతో మందితో ఒకటి తప్ప 40 డబ్బులు తగ్గించుకున్నావు ప్రభా. నీ యొక్క శరీరం చెలబడింది, నీ శిరస్సు మీద కూడా కిరీటం పట్టింది, ఆ 2 చేతులు మేకులు పట్టబట్టి, ఆ 2 కాళ్ళకు మేకులు పట్టింది. నా కొరకు ప్రకటనలో బలాలతో పొడిచారయ్యా, ఉమ్ము వేశారయ్యా, ఉద్యోగయ్యా, అనేక రకాలు దూషించారయ్యా. అయ్యా నేను మరణిస్తున్నాను. నేను కూడా మరణించే వరకు ఈ మరణాన్ని ప్రచురించడానికి నన్ను సిద్ధపడితే ప్రభావ, నన్ను ఆశ్రయించు ప్రభాని ఆ విధంగా మరణం కోరుకుంటూ మనం బలం వేస్తుంది. దేవుడి వాక్యం దీవించుగా. క్షమించండి అన్న, క్షమించండి. Thank you.